నిన్న ఈవినింగ్ ఇదే టైంకి మనం వీడియో రికార్డ్ చేసినప్పుడు గిఫ్ట్ నిఫ్టీ 950 పాయింట్స్ పాజిటివ్ సైడ్ ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ ఏమో 1100 పాయింట్స్. సింగిల్ ట్వీట్, ఆ ట్వీట్ ఏంటి మీ అందరికీ తెలుసు. 5 డేస్ వరకు ప్రెజెంట్ అయితే మాత్రం ఏదైతే వార్ సిచ్యువేషన్స్లో అటాక్స్ జరుగుతున్నాయో అవన్నీ ఆపేస్తామని చెప్పి ట్రంప్ అయితే చెప్పారు. దీని తర్వాత చాలా క్లారిఫికేషన్స్ వచ్చినాయి. ఈ క్లారిఫికేషన్స్ వచ్చిన తర్వాత అసలు యుద్ధం అయితే ఆగలేదు, యుద్ధం కంటిన్యూ అవుతుంది. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద ఏదైతే అటాక్స్ జరుగుతుందో అది మాత్రమే ఆగుతుందని క్లారిటీ అయితే వచ్చింది. మరి ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఈ క్లారిటీ మీద మార్కెట్స్ ఏదైతే ఈరోజు రికవరీ వచ్చిందో అది కరెక్టా కాదా? కరెక్ట్గా ఈరోజు 12:30కి ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ మీకు తెలుసు కదా, సో అతని దగ్గర నుంచి మోస్ట్లీ రెస్పాన్స్ వచ్చిందని, అండ్ ఆ రెస్పాన్స్ ఏంటంటే పీస్ డీల్ కోసం మేమైతే సిద్ధంగానే ఉన్నాం, మాట్లాడదామని చెప్పేసి చెప్పారని. ఇది మీడియా రిపోర్ట్స్ మాత్రమే, ఇరాన్ అఫీషియల్స్ దగ్గర నుంచి అయితే మాత్రం రాలేదు. మరి దానికోసమే మార్కెట్ ఈరోజు 12 o'clock నుంచి పాజిటివ్ సైడ్ రికవరీ అయిపోయింది. 2 o'clockకి మోడీ గారు స్టేట్మెంట్స్ ఇచ్చారు. స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత మార్కెట్స్ న్యూట్రల్గా రియాక్ట్ అయినాయి. అలాని పాజిటివ్గా వెళ్ళలేదు, అలాని నెగిటివ్గా రియాక్ట్ అవ్వలేదు. ఇంకోటి ఏంటంటే బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే వార్ ఎండ్ అవుతుందన్న టైంకి ఇప్పుడు స్పెషల్గా 2 కంట్రీస్ అయితే మాత్రం ఈ వార్లో యాడ్ అవుతున్నాయి. ఈ వార్లోని వాళ్ళు డైరెక్ట్గా యాడ్ అవ్వట్లేదు, ఇండైరెక్ట్గా యాడ్ అవుతున్నారు. ఇండైరెక్ట్గా యాడ్ చేస్తూ కొన్ని స్టేట్మెంట్స్ అయితే మాత్రం యూఎస్ వాళ్ళకి డైరెక్ట్గా ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్ వల్ల మేబీ ఈ వార్ యొక్క తీవ్రత ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయేమో అని ఫియర్ కూడా మార్కెట్లో స్టార్ట్ అవుతుంది. వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత ఈవెన్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా లిటిల్ బిట్ స్పైక్ అయినాయి. సేమ్ టైం ఇండియన్ రూపీ మళ్ళీ వీక్ అవ్వడం స్టార్ట్ అయింది. మార్కెట్స్ అయితే మాత్రం కొంచెం మనకి డే హైలో క్లోజ్ అయినట్టు కనిపించింది. బట్ ఇక్కడి నుంచి మార్కెట్స్ని మనం ఎట్లా చూడాలి? వార్ అప్డేట్స్ గురించి కంప్లీట్గా పీస్ డీల్ అయిపోతుందా లేదా కంటిన్యూ అవుతుందా? క్రూడ్ 100+ మళ్ళీ ఈవినింగ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? సేమ్ టైం ఈ వార్ మీద ఇజ్రాయెల్ వాళ్ళు, యూఎస్ వాళ్ళు ఎలాంటి కైండ్ ఆఫ్ అప్డేట్స్ చేస్తున్నారు? అండ్ ఇంకోటి ఏంటంటే ఇరాన్ వాళ్ళు ఎలాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు? 2 దేశాలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాను అనుకున్నాం కదా, ఆ 2 దేశాలు అసలు ఏంటి స్టేట్మెంట్ చేశారు? యూఎస్ వాళ్ళతో ఏం మాట్లాడారు? ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తామనంటే ఇండైరెక్ట్గా ఎలా సపోర్ట్ చేస్తామంటున్నారు? ఏ విధంగా సపోర్ట్ చేస్తామంటున్నారు? గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ నెక్స్ట్ అప్డేట్ ఏంటి? కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి, వాటి గురించి ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే పవర్ లేదు ఆఫీస్లో వచ్చేసరికి, సో పవర్ షార్టేజ్ ఉంది. సో దానివల్ల లైటింగ్ అనేది మీకు అంత ప్రాపర్గా కనిపించకపోయి ఉండొచ్చు. ఎందుకు అంటున్నానంటే సో ఆబ్వియస్లీ లైట్స్ అడ్జస్ట్మెంట్ లేనప్పుడు కెమెరా లైట్ అనేది అడ్జస్ట్ చేయడం చాలా కష్టం. సో కొంచెం వీక్గా మీకు ఫ్రేమ్ అనేది కనిపించవచ్చు. బట్ డెఫినెట్గా నేను ఇచ్చే కాంటెంట్ అయితే మాత్రం 200% మీకు హెల్ప్ అవుతుంది. ఈ పోస్ట్ మార్కెట్కి మాత్రమే ఇలా జరుగుతుంది. అయితే పవర్ ఉన్నా కానీ పవర్ పోయినా కానీ ఇన్వర్టర్ యూస్ చేయొచ్చు కదా అని కామెంట్లు చేయడానికి రెడీగా ఉంటారు మన వాళ్ళు. ఇన్వర్టర్ మీద యాక్చువల్గా గోడెక్స్ లైట్స్ అనేది ఆన్ అవ్వవు. సో దానివల్ల యాజ్ ఆఫ్ మీకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్తో వీడియో వచ్చి ఉండొచ్చు. బట్ కాంటెంట్ హెల్ప్ అవుతుంది అనేది నేనైతే ఇన్సూరెన్స్ ఇస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మొత్తం టాపిక్స్ అన్ని కవర్ చేస్తాను. ఏదైతే వీడియో ఇప్పుడు నేను మీకు ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి చేస్తున్నాను, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే జస్ట్ వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయ్యాయి అనే దాని గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుంటే నిఫ్టీ 1.78% హైయర్ సైడ్ క్లోజ్ అయితే, సెన్సెక్స్ 1.89% అప్ సైడ్ మూవ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 2.27% అప్ సైడ్ మూవ్ అయితే, ఫిన్ నిఫ్టీ 2.18% హైయర్ సైడ్ మూవ్ అవడం మనం చూసాం. హౌఎవర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 2.86% అప్ సైడ్ మూవ్ అయితే, స్మాల్ క్యాప్ 2.63% హైయర్ సైడ్ అయితే మూవ్ అయింది. ఇండియా విక్స్ ఈరోజు 7% డౌన్ సైడ్ అయితే వచ్చింది. మార్కెట్స్ మేజర్గా హైయర్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు టెక్నికల్గా కొన్ని మనం బేస్ చేసుకొని చూస్తాం. వాటి ప్రకారంగా మాట్లాడుకుంటే టెక్నికల్గా అయితే మాత్రం వెయిటేజ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్ట్రాంగ్ పాజిటివ్ సైడ్ క్లోజ్ అయినాయి. లాస్ట్ 4 to 5 డేస్ నుంచి హెవీగా ఫాలో అవ్వడంతో ఒకేసారి న్యూస్లో వార్ అప్డేట్స్ ప్రకారంగా కొన్ని పాజిటివ్ డెవలప్మెంట్స్ కనిపించడంతో ఈరోజు మన ఇండియన్ మార్కెట్స్లో మెజారిటీ ఆఫ్ ద వెయిటేజ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హయ్యర్ సైడ్ కనిపించినాయి. కంటిన్యూస్ నెగిటివ్ సైడ్ డిక్లైన్ ఉండేటప్పుడు ఒక్కసారి పాజిటివ్ సైడ్ కనపడితే అది షార్ట్ కవరింగ్గా పరిగణలోకి తీసుకోవాలని నేను మీకు చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో మనకు వచ్చిన మొమెంటం కూడా హ్యూజ్ షార్ట్ కవరింగ్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. సెకండ్ వన్, ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో దానివల్ల ఆ షార్ట్ కవరింగ్ మొమెంటం కంటిన్యూ అయింది అనేది నా ఒపీనియన్. థర్డ్ వన్, మార్కెట్స్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మోర్ దెన్ 2% మొమెంటం వచ్చింది. 2.8% మిడ్ క్యాప్ మూవ్ అయితే, స్మాల్ క్యాప్ 2.63%. వచ్చిన షార్ట్ కవరింగ్ మొమెంటం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా చాలా స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనేది నా ఒపీనియన్. సో అందువల్ల మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా మనం చూడగలిగాం. ఇండియా విక్స్ అయితే 7% ఫాలో
అవుతూ స్టిల్ 24.7 దగ్గర అయితే మాత్రం సస్టైన్ అవుతుంది. అయితే ఇండియా విక్స్లో ఎప్పుడైనా కానీ ఫాల్ వస్తే ఒకేసారి 15 బిలో రాదు కదా అని మీరు అనొచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఒకేసారి రాదు కాబట్టి కమింగ్ డేస్లోని 15 బిలో రావడానికి ట్రై చేస్తుందో లేదో చూడాలి. సో అదే ఇప్పుడు మనం చేసేది కూడా. టెక్నికల్గా మార్కెట్ ఎప్పుడైనా కానీ ఒకసారి 1 డే టైం ఫ్రేమ్ పెడతాను, తర్వాత మళ్ళీ 15 మినిట్కి మారుస్తాను. టెక్నికల్గా ఎప్పుడైనా మార్కెట్స్ మీకు ఇలా హెవీ బీరిష్ కనిపించినప్పుడు ప్రీవియస్ చార్ట్స్ ఎగ్జాంపుల్స్గా పోనీ ఒకసారి చూడండి. ఎప్పుడైనా గ్రీన్ క్యాండిల్స్ ఒకేసారి ఒక 2 to 3 కనిపించినప్పుడు అంత ఫాస్ట్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోవద్దు, మార్కెట్ పాజిటివ్ సైడ్ వెళ్తాయని. యాజ్ ఆఫ్ నో చూస్తే ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఫాల్ కనిపించినప్పుడు 3 గ్రీన్ క్యాండిల్స్ అండ్ అగైన్ మార్కెట్ ఫాల్ అవడం జరిగింది. అండ్ ఆ తర్వాత 3 days కంటిన్యూస్గా మార్కెట్లో రికవరీ రావడం చూసాం. అండ్ తర్వాత అగైన్ మార్కెట్స్లో ఫాల్ అయితే కనిపించింది. ఈరోజు వచ్చే మార్కెట్లో ఫామ్ అయిన క్యాండిల్ కూడా కొంచెం వీక్గానే ఉంది. ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అబవ్ అయితే క్లోజ్ అవ్వలేదు నిఫ్టీ, బట్ కాకపోతే సంవాట్ రికవరీ అవ్వడానికి అయితే మాత్రం ట్రై చేస్తుంది. నేను ఇలా 1 day 2 daysలో మార్కెట్ రికవరీ అయితే అది కన్ఫర్మేషన్గా తీసుకోను. మీరు నెగిటివ్గా అనుకోవద్దు. మీరు టెక్నికల్ అనాలిసిస్లో స్ట్రాంగ్ అవ్వాలంటే 1 or 2 daysలో బీరిష్ మార్కెట్స్లో రికవరీస్ని ఎప్పుడు కూడా దాన్ని మీరు కన్ఫర్మేషన్గా తీసుకోకూడదు. ఫస్ట్ వన్ గుర్తుపెట్టుకోండి, నిఫ్టీ 50 టెక్నికల్గా అయినా హయ్యర్ టైం ఫ్రేమ్స్లో కనిపిస్తున్న రెసిస్టెన్స్ లెవెల్స్ అబౌవ్ క్లోజ్ అవ్వడానికి ట్రై చేయాలి. సెకండ్ వన్ వచ్చేసరికి ఇండియా విక్స్ లీస్ట్ కన్ఫర్మేషన్స్లో అయినా కానీ 17 బిలోకి రావాలి. ఈవెన్ వర్స్ట్ కన్ఫర్మేషన్స్ నార్మల్గా అయితే 15 బిలో, బట్ అట్లీస్ట్ 17 బిలోకి రావడానికి ట్రై చేయాలి. దట్ ఈస్ ద సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసరికి వెయిటెడ్ స్టాక్స్ ఉన్నాయి కదా, మెజారిటీ ఆఫ్ ద వెయిటెడ్ స్టాక్స్ రీసెంట్ ఫాల్లో అట్లీస్ట్ ఒక 40% రికవరీ అవ్వడానికి అయినా ట్రై చేయాలి. అట్లీస్ట్ 30 అయినా కానీ అలా రికవరీ అవ్వగలిగితే మార్కెట్స్లో స్ట్రాంగ్ పాజిటివ్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ చూడడానికి అవకాశాలు ఉంటాయి. ఈ మూడింటి బట్టి నేను కన్ఫర్మేషన్స్ తీసుకుంటే ఈరోజు వచ్చిన మొమెంటం అనేది కేవలం షార్ట్ కవరింగ్గా నాకైతే అర్థమవుతుంది. నౌ టెక్నికల్గా మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఇదే కొంచెం ఫండమెంటల్గా మాట్లాడుకుందాం. ఫండమెంటల్ అంటే బయట ఉన్న ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి మార్కెట్స్ని ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి కదా గత 15 రోజుల నుంచి. ఆ ఇష్యూస్ సార్ట్అవుట్ అయినా లేదా అనేది చూద్దాం. ఆ ఇష్యూస్ పరంగా చూసుకుంటే మార్కెట్లో ఈ రోజైనా కొంచెం పాజిటివ్ సైడ్ మొమెంటం రావడానికి ఫస్ట్ వన్ నిన్న ట్రంప్ గారు చేసిన స్టేట్మెంట్. అతను చేసిన స్టేట్మెంట్ ఏంటంటే, సో ప్రెజెంట్ రైట్ నో 5 days అయితే మాత్రం నేను వార్ని స్టాప్ చేయాలనుకుంటున్నాను. ఈ వార్ 5 daysలోనే ఇద్దరి మధ్య కూడా అంటే యూఎస్కి ఇరాన్ మధ్య పీస్ డీల్స్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. ఆన్ నోట్ కండిషన్స్ కానీ ప్రాపర్గా ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ వార్ ఆగిపోతుంది. లేదంటే 6th day నుంచి ఈ వార్ మళ్ళీ కంటిన్యూ చేయాల్సిన అవసరం వస్తుందని క్లారిటీగా వీళ్ళు చెప్పారు. ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద కానీ పవర్ ప్లాంట్స్ మీద కానీ ఇక మీద మేము అటాక్ చేయము. అండ్ సేమ్ టైం ఇరాన్ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఇదే మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ ఆల్రెడీ ఇది నేను డిస్కస్ చేశాను వాళ్ళతో అని చెప్పి ట్రంప్ అయితే స్టేట్మెంట్ చేశారు. ఇది స్టేట్మెంట్ చేసిన తర్వాత ఎంటైర్ అన్ని గ్లోబల్ మార్కెట్స్ కూడా హయ్యర్ సైడ్ మొమెంటమ్స్ అయితే ఇచ్చినాయి. ఎంటైర్ మొత్తం యూఎస్ మార్కెట్స్ కానీ ఇండియన్ మార్కెట్స్ కానీ మొత్తం అన్నీ కూడా స్ట్రాంగ్ అప్ సైడ్ మొమెంటం అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఆ తర్వాత డౌ జోన్స్ చాలా తక్కువగానే రియాక్ట్ అయింది. గిఫ్ట్ నిఫ్టీ కూడా ఈరోజు మనకి 400 పాయింట్లు అనేది చాలా తక్కువ. ఎందుకు అంత తక్కువ రియాక్ట్ అయిందంటే బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ క్లారిఫికేషన్ పెద్దగా లేకపోవడంతో ట్రంప్ ఈ స్టేట్మెంట్స్ చేసిన తర్వాత వితిన్ ఫ్యూ మినిట్స్లోనే ఇదే ట్రంప్ కూడా కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. ఏంటంటే ట్రంప్ వచ్చేసరికి, అండ్ నేను మాట్లాడింది ఇరాన్ లీడర్స్తో కాదు, ప్రెస్ మీట్లో అడిగినప్పుడు నేను ఇరాన్ లీడర్స్తో ఏం మాట్లాడలేదు, బట్ ఇరాన్ సైడ్ నుంచి కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ అయితే ఉన్నారు. phase 1, phase 2, phase 3 లీడర్స్ అందరినీ కూడా మేము కిల్ చేసేసాం. ఉన్న లీడర్స్ అయితే కనిపించట్లేదు, మరి ఎవరితో మాట్లాడాలో మాకు తెలియదు కదా. సో దానివల్ల మేము ఆ కంట్రీలో ఉన్న కొంతమంది మినిస్టర్స్తో డిస్కస్ చేసి ఈ పీస్ డీల్ గురించి ఓకే చేశాము. అండ్ ఆల్రెడీ ఈ డిస్కషన్స్ లాస్ట్ 3 days నుంచి అవుతున్నాయని ముందు ట్వీట్లో ఏదైతే చేశారో ఈ ప్రెస్ మీట్లో ఈ నైటే డిస్కషన్ అయిందని చెప్పారు. మాటల్లోని క్లారిఫికేషన్ లేకపోవడంతో మార్కెట్స్లో కూడా పెద్దగా క్లారిఫికేషన్ రాలేదు. దీని తర్వాత ఇరాన్ వాళ్ళు స్పందిస్తూ మాకు ఎటువంటి నెగోషియేషన్స్ గురించి మెసేజ్ రాలేదు, మేము అట్లాంటిది వచ్చుంటే మాత్రం కండిషన్స్తోనే మేము ఒప్పుకుంటాము, యాజ్ ఆఫ్ నో మాకు నెగోషియేషన్స్ పరంగా ఏమీ రాలేదని ఇరాన్ సైడ్ నుంచి కూడా రిప్లై వచ్చింది. ఒక పక్క ఈ రిప్లైస్ రావడంతో మార్కెట్లోని పెద్దగా పాజిటివ్ సైడ్ మొమెంటం కానీ పాజిటివ్ బౌన్స్ కానీ కనిపించలేదు. ఈవెన్ ట్రంప్ పరంగా చేసిన స్టేట్మెంట్స్ కూడా అంత పాజిటివ్గా కూడా మార్కెట్స్కి అనిపించలేదు. పాకిస్తాన్లోని యుఎస్, ఇరాన్ వాళ్ళు, ఇజ్రాయెల్ వాళ్ళు మీట్ అవుతారని చెప్పి అఫీషియల్స్ కొంతమంది, అండ్ అక్కడే పీస్ డీల్ గురించి డిస్కషన్స్ అవుతాయని అప్డేట్స్ వచ్చినాయి. బట్ ఇరాన్ సైడ్ నుంచి అయితే మాత్రం పాకిస్తాన్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా టెహ్రాన్ సైడ్ నుంచి అయితే మాత్రం ఇప్పటికీ కూడా రెడీగా లేరు. అండ్ ఎక్కడ కూడా డిస్కషన్స్ అవుతాయని కన్ఫర్మేషన్స్ మాకు రావట్లేదని ఒక పక్క టెహ్రాన్ వాళ్ళు
అఫీషియల్గా ఏం చెప్పలేదని పాకిస్తాన్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే దీనికి టర్కీ, ఈజిప్ట్ వాళ్ళు కూడా మీడియేటింగ్ కింద యాక్ట్ చేస్తామని కూడా చెప్పారు. వీళ్ళు ముగ్గురు కలిపి మీడియేటింగ్ చేసి వీళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ని కుదర్చడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళ సైడ్ నుంచి అప్డేట్స్ వచ్చినాయి. కానీ ఆ తర్వాత ఇజ్రాయెల్ వాళ్ళు మేమైతే మాత్రం ట్రంప్ చెప్పిన అంటే ట్రంప్ సైడ్ నుంచి మాకు ఏ అప్డేట్స్ రాలేదు. ఒకవేళ చెప్పినా కానీ మాకున్న టెన్షన్స్ కోసం మేము మిస్ట్రస్ట్ అంటే వాళ్ళ మీద పెద్దగా మాకు ట్రస్ట్ లేదు ఇరాన్ మీద, ఎప్పటికైనా మా మీద దాడి చేస్తుంటారు, వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని వెపన్స్ అయినా కానీ మేము డెఫినెట్గా డిస్ట్రాయ్ చేయాలనే రీజన్ తోటి మా అటాక్స్ అయితే మేము కంటిన్యూ చేస్తామని ఇజ్రాయెల్ వాళ్ళు అప్డేట్ ఇచ్చారు. ఇజ్రాయెల్ వాళ్ళు అప్డేట్ ఇచ్చిన కొన్ని మినిట్స్లోనే ఇంకో అప్డేట్ కూడా వచ్చింది. యుఎస్ వాళ్ళు కూడా యుద్ధం ఏదైతే చేస్తున్నారో ఆపేస్తామన్నారో అది కేవలం ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద మాత్రమే అటాక్ చేయడం ఆపేస్తామని అండ్ వార్ ఎయిర్ బేసెస్ మీద, మిసైల్స్ మీద, బ్యాలిస్టిక్ మిసైల్స్ మీద, డ్రోన్స్ మీద అటాక్స్ అయితే కంటిన్యూ అవుతాయని, బట్ ఓన్లీ పవర్ ప్లాంట్స్ మీద చేస్తామన్న అటాక్స్, ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చేస్తామన్న అటాక్స్, కార్గ్ ఐలాండ్ మీద చేస్తామన్న అటాక్స్ మాత్రమే ఆపుతాము, బట్ ఈ వార్ అటాక్స్ అయితే కంటిన్యూ అవుతాయని యూఎస్ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. వార్ అటాక్స్ కంటిన్యూ అయినప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఎలా ఓపెన్ అవుతుందండి? 200% ఓపెన్ అవ్వదు. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కోసమే 5 days డిస్కషన్ మేము టైం అడిగామని యూఎస్ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. దీన్ని బట్టి మార్కెట్కి ఇంకొంచెం క్లారిటీ వచ్చింది. ట్రంప్ చెప్పినట్టు యుద్ధం అనేది 5 రోజులు ఆగలేదు. యుద్ధం అనేది వార్ రిలేటెడ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయి, కంట్రీ ఎకానమీని బూస్టప్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, వాటి మీద అటాక్ చేయడానికి ఆపుతామని చెప్పి మాత్రమే స్టేట్మెంట్స్ ట్రంప్ చేసినట్టు క్లారిటీ వచ్చింది. ఇవన్నీ 9:15 లోపే వచ్చేసినాయి. అందుకే ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ లాగా కొంచెం డౌన్ సైడ్ అనేది వచ్చింది. బట్ ఆ తర్వాత కొన్ని అప్డేట్స్ తోటి మార్కెట్ రికవరీ వచ్చింది. ఆ అప్డేట్స్కి ముందు ఇంకొన్ని నెగిటివ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా చెప్తాను. అందులో ఫస్ట్ వన్ వచ్చిన అప్డేట్ ఏంటంటే యూఎస్ ప్రెజెంట్ రైట్ నౌ స్ట్రైక్స్ కంటిన్యూ చేస్తాయి, ఎనర్జీ సైట్స్ కాకుండా మిగతా వాటి మీద కంటిన్యూ చేస్తాయని యూఎస్ వాళ్ళే క్లారిటీ ఇచ్చారు. ఇజ్రాయెల్ యూఎస్ కలిపి ఒక అప్డేట్ ఇస్తే ఓన్లీ యూఎస్ వాళ్ళు మళ్ళీ కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో అటాక్స్ అయితే కంటిన్యూ అవుతాయని చెప్పి దాని తర్వాత యూఎస్ వాళ్ళు సౌదీ అరేబియా, యూఏఈతో అయితే మాత్రం మీటప్ చేశారు. ఓకే, ఇది అఫీషియల్ పాయింట్. సౌదీ అరేబియా, యూఏఈ వాళ్ళు బేసిక్గా వార్ చేయడం కోసం వాళ్ళ ల్యాండ్స్ అనేవి అలోకేట్ చేయలే. కేవలం వార్ చేయడం కోసం అలోకేట్ చేసినవి అయితే మాత్రం యూఏఈ, దుబాయ్ ఇట్లాంటి దేశాలు అయితే మాత్రం, ఖటార్ లాంటి దేశాలు అయితే మాత్రం వాళ్ళ ల్యాండ్స్ ఇచ్చారు. ఇప్పుడు రైట్ నో యూఏఈ, సౌదీ అరేబియా వాళ్ళు అయితే మాత్రం కరెంట్లీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా మేము ఇప్పటివరకు ల్యాండ్స్ ఇవ్వలేదు, కానీ మా గల్ఫ్ కంట్రీస్లో ఉన్న చాలా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేశారు. వాళ్ళు కంటిన్యూస్గా 1000 పైగా మిసైల్స్ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి మా మీద అటాక్ చేశారు. మా పేషెన్స్ చాలా టెస్ట్ చేశారు వాళ్ళు. ఇక్కడితో మేము ఇప్పుడు మా పేషెన్స్ని కోల్పోతున్నాం. ఇరాన్ని కానీ అంత సామరస్యంగా కానీ వదిలేస్తే, పీస్ డీల్ పెట్టి డెఫినెట్గా ఇరాన్ మళ్ళీ గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్ చేస్తుంది. వాళ్ళకి భయం అంటే ఏంటో చూపించాలి. అలా చూపించాలంటే ఇప్పుడు మా ఎయిర్ బేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు తీసుకోండి. డెఫినెట్గా ఎయిర్ బేసెస్ని యూజ్ చేసుకొని ఇరాన్ మీద అటాక్స్ చేయండి. మళ్ళీ వాళ్ళు కోలుకోలేనంత విధంగా అటాక్స్ చేయడం మొదలు పెట్టండి. మేము ఎకానమిక్ పరంగా వాళ్ళని కూడా లాక్ చేస్తాము. ఇరాన్కి సంబంధించిన చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, చాలా ప్లాంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మా గల్ఫ్ కంట్రీస్లో ఉన్నవన్నీ కూడా బ్యాన్ చేస్తాము. ఎకానమిక్ పరంగా వాళ్ళు వీక్ అయ్యేటట్టు చేస్తాము. యూఏఈలోని ఖటార్ నుంచి వాళ్ళకి చాలా వరకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయ్యే ఇన్కమ్స్ని కూడా మేము కట్ చేస్తామని చెప్పి గల్ఫ్ కంట్రీస్ దగ్గర నుంచి సౌదీ అరేబియా, యూఏఈ ముందుకు వచ్చి చెప్తున్నారు. ఇంకోటి వాళ్ళు రిక్వెస్ట్ చేసిన దాని ప్రకారంగా ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎయిర్ డిఫెన్స్ అయితే మాత్రం 1% కూడా ఉంచొద్దు, వాళ్ళవన్నీ కూడా మ్యాక్సిమం డిస్ట్రాయ్ చేసేయండి అని చెప్పి యూఎస్కి కంప్లీట్ రైట్స్ ఇచ్చారు. యాజ్ ఆఫ్ నో ఏదైతే యూఎస్కి వాళ్ళు కంప్లీట్ రైట్స్ ఇచ్చారో కరెంట్లీ ఈ వార్లోని అఫీషియల్గా ఇండైరెక్ట్గా అయితే మాత్రం సౌదీ అరేబియా, యూఏఈ కూడా ఇన్వాల్వ్ అయినట్టయితే మాత్రం తెలుస్తుంది. వాళ్ళు ఇప్పటి వరకు ఎన్ని అటాక్స్ చేసినా కానీ ఇది కరెక్ట్ కాదని కండెమ్ చేశారే తప్ప ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఏ స్టేట్మెంట్ కూడా చేయలేదు. ఇప్పుడు రైట్ నౌ మేము అఫీషియల్గా మీకు ఛాన్స్ ఇస్తున్నాం, మీరు ఏదైనా చేసుకోండి, వాళ్ళైతే డిస్ట్రాయ్ చేసేయండి, మేము మీకు ఎంత సపోర్ట్ అయినా ఇస్తాము అని చెప్పి క్లారిటీగా ఇవ్వడంతో యాజ్ ఆఫ్ నౌ మార్కెట్లో ఇంకొంచెం టెన్షన్ అనేది క్రియేట్ అయింది. ఇంకొకటి కూడా ఉంది, వాళ్ళు ఇంకో స్టేట్మెంట్ కూడా చేశారు. సౌదీ అరేబియా, యూఏఈ, ఖటార్ దగ్గర నుంచి వెళ్ళే ఆయిల్స్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచే. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర చెక్ పోస్ట్ లాగా ఒక టోల్ ఫీ పెడతామని చెప్తున్నారు. ఇంతకుముందు ఈ చెక్ పోస్ట్ లాగా టోల్ ఫీ పెట్టే కంట్రీస్ వచ్చేసరికి కేవలం ఒక కంట్రీ మాత్రమే ఉంది. ఆ కంట్రీ నేమ్ కరెక్ట్గా నాకు కనిపించట్లేదు. అయితే ఈ చెక్ పోస్ట్ లాగా ఏదైతే యాజ్ ఆఫ్ నో వాళ్ళు ఫీజు కలెక్ట్ చేయాలని చెప్తున్నారో ఇలా కానీ కలెక్ట్ చేయమని చెప్తే మాత్రం డెఫినెట్గా గల్ఫ్ కంట్రీస్కి అయితే మాత్రం చాలా బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. వరల్డ్లో ఉన్న 20% ఆయిల్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచే వెళ్తుంది. ఇప్పుడు రైట్ నో దాని మీద కంప్లీట్ పట్టు అధికారం మొత్తం ఇరాన్కే ఇచ్చేసినట్టు ఉంటుంది. దీనికి మనం భయపడకూడదు, దీన్ని మనం చాలా ధైర్యంగా ఎదుర్కొందామని వీళ్ళు స్టేట్మెంట్స్ చేశారు. ఇవన్నీ రీజన్స్తోనే మనకి మార్కెట్స్లోని మార్నింగ్ ఆఫ్లో గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ కంప్లీట్గా వాలటైల్గా ట్రేడ్ అవుతూ మార్కెట్లో కొంచెం డిప్ అనేది చూసాం. కానీ ఆ తర్వాత స్లోగా రికవరీ అవుతూ కరెక్ట్గా చూడండి
12 o'clock నుంచి 12:15 నుంచి మార్కెట్లో ఒక స్ట్రాంగ్ మొమెంటం వచ్చింది. ఫ్రమ్ 22,700 నిఫ్టీ ఆల్మోస్ట్ 23,070 వరకు మూవ్ అయింది. సో అంత 300 పాయింట్స్ మొమెంటం నిఫ్టీ 50లో, బ్యాంక్ నిఫ్టీలో, సెన్సెక్స్లో స్ట్రాంగ్ మొమెంటం రావడానికి రీజన్ ఏంటంటే మీడియా రిపోర్ట్స్ దగ్గర నుంచి వచ్చిన అప్డేటు. ముస్తఫా కమీనీ మీకు తెలుసు కదా, రీసెంట్గా చనిపోయిన కమీనీ గారి సెకండ్ సన్ ఇతని దగ్గర నుంచి డైరెక్ట్గా స్టేట్మెంట్ వచ్చిందని. ఆ స్టేట్మెంట్ ఏంటి, యూఎస్ వాళ్ళతోని పీస్ డీల్ డిస్కస్ చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం, మేము ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద అటాక్ చేయము, ఈ పీస్ డీల్ కోసం మేము కూడా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం, మోస్ట్లీ ఈ పీస్ డీల్కి మేము అంగీకరిస్తున్నాం అని చెప్పి ఇతని సైడ్ నుంచి అప్డేట్ వచ్చినట్టు వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. అయితే ఇది కేవలం మీడియా రిపోర్ట్స్ అని, ఇరాన్ దగ్గర నుంచి అఫీషియల్గా ఏమీ రాలేదని చెప్పేసి కొన్ని సోషల్ మీడియాస్ చెప్తున్నాయి. కానీ ఈ అప్డేట్ అనేది డైరెక్ట్గా ఇజ్రాయెల్ మీడియా వచ్చి చెప్పింది. ఈ ఇజ్రాయెల్ మీడియా క్లారిఫికేషన్ ఇచ్చి చెప్పడంతో మోస్ట్లీ కంట్రీ యొక్క సుప్రీం లీడరే ఈ పీస్ డీల్ కోసం ముందుకు వచ్చారు, ట్రంప్ ఒక్కరే రాలేదు, వీళ్ళ సైడ్ నుంచి కూడా ఈ డిస్కషన్స్ జరిగినాయి అనే ఒక చిన్న న్యూస్ అప్డేట్ మార్కెట్లో ఫ్లో అయ్యేసరికి మార్కెట్లో రికవరీ అనేది కనిపించింది. అంటే ఇంతవరకు మీకు ఏమర్థమైంది, ఇరాన్ అఫీషియల్గా వచ్చి చెప్పింది ఏమీ లేవు. ఈ మీడియా రిపోర్ట్స్ బట్టి, ట్రంప్ చెప్పిన స్టేట్మెంట్స్ బట్టి ఇజ్రాయెల్ యూఎస్ ఇప్పటికీ అటాక్ చేస్తున్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద అటాక్ చేయట్లేదనే క్లారిటీతో మార్కెట్స్ కొంచెం రికవరీ అవ్వడం అయితే జరిగింది. ఆన్ ద అదర్ సైడ్ ఇంకోటి కూడా ఉంది. కరెంట్లీ వాళ్ళకి మార్నింగ్ వచ్చిన అప్డేట్ ప్రకారంగా అయితే మాత్రం ఈవెన్ ఇరాన్ వాళ్ళు కూడా చెప్పారు, సో మా యొక్క పవర్ ప్లాంట్స్ మీద ఇజ్రాయెల్ అటాక్ చేయడానికి ట్రై చేస్తుందని చెప్పేసి. అయితే దీని పరంగా అయితే మాత్రం యాజ్ ఆఫ్ నో మార్కెట్లో ఏదైతే రికవరీ వచ్చిందో కరెంట్లీ 1 డేలోని మనం చెప్పలేం. వారికి ఇంకా 5 రోజులు టైం ఇచ్చారు కాబట్టి ఇప్పటికీ 24 గంటలు పూర్తయింది. ఇంకా 4 డేస్ ఉంది. ఈ 4 డేస్లో ఏం జరుగుతుందో తెలియదు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పరంగా ఎట్లా డీల్ చేస్తారు అండ్ సేమ్ టైం ఈ 4 డేస్లో పీస్ డీల్ కన్ఫర్మ్ అవుతుందో లేదో చూసుకోవాలి. టెక్నికల్గా కూడా ఒక్కరోజే రికవరీ వచ్చింది. ఇవన్నీ రికవరీస్ మనకి అఫీషియల్గా కంప్లీట్ అయితే అప్పుడు మనం మొమెంటం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. నేనైతే అఫీషియల్గా 4-5 రీజన్లు పెట్టి మార్కెట్ రికవరీ ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటున్నానండి. ఒకటి, క్రూడ్ ఆయిల్ 100 బిలోకి రావాలి. 2 వచ్చేసరికి ఇండియన్ రూపీ ప్రెజెంట్ రైట్ నో 93.7 దగ్గర ఉంది. మీరు ఇక్కడ చూడండి, ఇప్పటికైనా కానీ 93.677 దగ్గర ఉంది, విచ్ ఈజ్ అన్ వెరీ బిగ్ నెగిటివ్. ఓకే, రూపీ ఇంత ఆల్ టైమ్ లో దగ్గర ఉండడం, ఇన్ఫ్లేషన్ ప్రెజర్ అనేది చాలా వరకు పడుతుంది. క్రూడ్ కూడా మీరు ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే కరెంట్లీ క్రూడ్ ఆయిల్ 98.42 ఉంది. సో ఇంత ఫాస్ట్గా మనం వెళ్ళలేం. సో 100 బిలోకి అది సస్టైన్ అవ్వాలి, మళ్ళీ 90s 80sలోకి వచ్చేసేయాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి ఇంకొకటి కూడా ఉంది, అదేంటంటే రూపీ మళ్ళీ పాజిటివ్ సెంటిమెంట్స్ స్టార్ట్ చేయాలి. రూపీ మళ్ళీ కూడా 92-91 దగ్గరికి వస్తూ ఉండాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇండియా విక్స్ <50 రావాలి. ఫోర్త్ వన్ వచ్చేసరికి మార్కెట్స్ ఏదైతే ఫాలో అయినాయో మోస్ట్లీ నిఫ్టీ అయినా కానీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అబౌవ్ సస్టైన్ అవ్వడానికి ట్రై చేయాలి. ఇలా ఈ అప్డేట్స్ రావాలి. ఫిఫ్త్ వన్, కంప్లీట్గా ఈ పీస్ డీల్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద మరి అటాక్స్ చేయబోము అనే ఒక క్లారిటీ రావాలి. ట్రంప్ అయితే మాత్రం యురేనియంని కంప్లీట్గా నేను ఎక్వేషన్ యురేనియం ఇరాన్ దగ్గర చాలా ఎక్కువ ఉంది, దాన్ని తీసేసుకుంటామన్నారు. యురేనియం వల్ల న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయొచ్చు. సో అందుకు ఆ యురేనియం అంతా కూడా మేము తీసుకోవడానికి ట్రై చేస్తున్నామని చెప్తున్నారు. మేబీ దీనివల్ల గ్రౌండ్ ట్రూప్స్ కానీ ఇరాన్లోకి పంపిస్తే మళ్ళీ ఎస్కలేషన్స్ రైజ్ అవుతాయి. వీటి మీద ఒక క్లారిటీ తెచ్చుకుందాం. సో మార్కెట్స్ ఎప్పటికైనా రికవరీ అవుతాయి తెలుసు, కానీ ముందుగానే మీరు రికవరీ అవుతాయి అనుకొని మొత్తం డబ్బులు పెట్టేయడం లేకపోతే ఫ్యూచర్స్ని కొనిపెట్టేసుకోవడం చేస్తే మాత్రం డెఫినెట్గా ట్రాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నేనైతే పర్సనల్గా నేను చెప్తున్న రీజన్స్ ఇవి. అప్డేట్స్ పరంగా అయితే మాత్రం యుద్ధం కొనసాగుతుంది, బట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ వెళ్ళేటట్టు క్లారిటీ ఇరాన్ వాళ్ళు ఇవ్వలేదు. ఇరాన్ పీస్ డీల్కి అంగీకరిస్తున్నట్టు క్లారిటీ ఇవ్వలేదు. సేమ్ టైం ఇరాన్ వాళ్ళ సైడ్ నుంచి అయితే మాత్రం మేము మరి అటాక్స్ దేని మీద చేయమనేటట్టు వాళ్ళ సైడ్ నుంచి స్టేట్మెంట్స్ రాలేదు. ఒకరి వైపు నుంచే స్టేట్మెంట్స్ వస్తాయి, ఇంకొకరి వైపు స్టేట్మెంట్స్ వస్తే అది అఫీషియల్ సోర్సెస్ బట్టి వస్తే మాత్రం వాటి మీద మనం క్లారిటీ ఇవ్వచ్చు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇక్కడ వరకు అయితే మాత్రం ఈ న్యూస్ అప్డేట్స్ కవర్ చేసి చెప్పింది మీకు హెల్ప్ అయిందని నేనైతే అనుకుంటున్నా. గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా అంటారా, కరెంట్లీ గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా చూసుకుంటే యాజ్ ఆఫ్ నో సిల్వర్ 1.16% పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది, గోల్డ్ 0.32. మోస్ట్లీ ఇవి కొంచెం కన్సాలిడేషన్ అవ్వచ్చు. రీసెంట్ డేస్లో వెర్టికల్గా పడినాయి కదా, ఇప్పటికీ స్టిల్ డాలర్ ఆల్ టైమ్ హై దగ్గర ఉండడం, రేట్ కట్స్ మీద మానిటరీ పాలసీస్ మీద అప్డేట్స్ క్లారిటీగా లేకపోవడంతో మోస్ట్లీ గోల్డ్ అండ్ సిల్వర్ అయితే మాత్రం ఇట్లానే న్యూట్రల్ విత్ కన్సల్టేషన్లో ట్రేడ్ అవుతుంది అనుకుంటున్నా. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు మార్నింగ్ మనకు వచ్చిన పిఎంఐ డేటా కూడా 2022 యొక్క లోకి టచ్ అయ్యింది, విచ్ ఈజ్ అన్ క్లియర్ ఇండికేషన్ ఇన్ఫ్లేషన్ 5% వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయని. ఇన్ఫ్యాక్ట్ మన ఇండియా మీద గోల్డ్మెన్ సాచ్ వాళ్ళు కూడా 5.9% ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని అప్డేట్స్ ఇస్తున్నారు. నరేంద్ర
మోడీ గారు అయితే ఈ యుద్ధాన్ని చాలా సీరియస్గా మనం తీసుకోవాలి. అండ్ ఈ యుద్ధం సీరియస్గా కానీ మనం తీసుకోలేకపోతే మాత్రం డెఫినెట్గా చాలా ఇంపాక్ట్ మన మీద పడుతుంది. ఈ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డెఫినెట్గా ఇండియా మీద అయితే మాత్రం ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. మా సైడ్ నుంచి చేయాల్సినవన్నీ కూడా మేము చేస్తున్నాం. అండ్ ఎక్స్పోర్ట్స్ పరంగా మేము విధించే కస్టమ్ డ్యూటీ ఛార్జెస్, ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద 100% మేము రీఫండ్ ఇవ్వడానికి రెడీ చేస్తున్నామని కూడా నరేంద్ర మోడీ సైడ్ దగ్గర నుంచి అప్డేట్స్ ఉన్నాయి. ఓకే, అతను కూడా ఒక పక్క నుంచి ఇండియాకి ఎలా సపోర్ట్ చేయాలనే క్లారిఫికేషన్స్ కూడా ఇస్తున్నారు. బట్ ఒక పక్క మార్కెట్స్ పరంగా అయితే మాత్రం న్యూట్రల్గా యాజ్ ఆఫ్ నో ఉంటున్నాయని నా ఒపీనియన్. ఓకే, న్యూట్రల్ అంటే ఏం లేదు, కొంచెం మిక్స్డ్గా వాలటైల్గా ట్రేడ్ అవుతుంటుంది. సడన్ రికవరీ అనేది ఒకేసారి కనపడదు, కొన్ని డేస్ అయిన తర్వాత కనపడుతుంది. ఈ కొన్ని డేస్ కూడా వాలటాలిటీలోనే ఎక్కువగా ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఇది మేజర్గా ఉన్న అప్డేట్స్. అయితే గోల్డ్ అండ్ సిల్వర్లో కానీ మీరు యాక్టివ్గా 24/7 ట్రేడ్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో డెల్టా ఎక్స్చేంజ్ రెఫరల్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే డెఫినెట్గా మీకు అయితే మాత్రం యాక్టివ్గా ట్రేడ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. స్టాక్స్ పరంగా కొన్ని ఉన్నాయి చెప్పడానికి, వాటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ అపోలో హాస్పిటల్ 3.75% మొమెంటం ఇచ్చింది కదా. రీసెంట్ డేస్లో వచ్చిన ఫాల్ ఆపర్చునిటీగా మారుతుందని చెప్పి సిటీ వాళ్ళు బై రికమెండేషన్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని 7,600కి ఇంక్రీజ్ చేయడం అయితే మాత్రం జరిగింది. ఆన్ ద అదర్ సైడ్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా పాన్ ఏషియా పరంగా అయితే మాత్రం అపోలో హాస్పిటల్స్ వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో స్ప్లిట్ అవుతున్నారని, వాళ్ళ రెవెన్యూ అయితే మాత్రం మోస్ట్లీ డైవర్సిఫికేషన్ అవ్వడానికి చాలా ప్రాబబిలిటీస్ ఉంటాయని, వాల్యుయేషన్స్ పరంగా ఆపర్చునిటీలో ఉంది కాబట్టి ఈ స్టాక్ మీద పాజిటివ్ కామెంట్స్ చేశామని చెప్తున్నారు. ఏషియన్ పెయింట్స్ మీద 4.53% అప్సైడ్ మూమెంటే మనం చూసాం. దానికి రీజన్ మ్యాక్వేర్ వాళ్ళు ఈ కంపెనీ మీద అవుట్ పెర్ఫార్మ్ రికమెండేషన్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని 3,100కి ఇంక్రీజ్ చేశారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా 6 to 8% 2 phases వీళ్ళు ప్రైజెస్ని హైక్ చేస్తారు. ఈ ప్రైజెస్ హైక్ చేయడం వల్ల మోస్ట్లీ టాప్ లైన్కి కొంత సపోర్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మోర్ ఓవర్ రీసెంట్గా వచ్చిన ఫాల్ ఏదైతే ఉందో కంపెనీకి ఒక ఆపర్చునిటీ అని. అండ్ నెక్స్ట్ వన్ మార్జిన్స్ యాజ్ ఆఫ్ నో ఏదైతే ప్రెజర్ ఉందో ఇది కాస్ట్ ఇన్ఫ్లేషన్ పరంగా షార్ట్ టర్మ్లో మాత్రమే ఇంపాక్ట్ కనబడుతుందని, లాంగ్ టర్మ్కి వీళ్ళు ప్రైజెస్ హైక్ చేసేవి వీళ్ళ యొక్క రిజల్ట్స్కి బ్యాలెన్స్ చేయగలుగుతాయని చెప్పి చెప్తున్నారు. అందువల్ల ఈ కంపెనీ మీద 3,100కి టార్గెట్ ప్రైస్ని ఇంక్రీజ్ చేశారు. ఓలా ఎలక్ట్రిక్, గ్రీన్ టెక్, టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్, జేబీఎం ఆటో, అశోక్ లేలాండ్ లాంటి కంపెనీస్ అన్ని అప్ సైడ్ మూవ్ అయినాయి. ఇవన్నీ హయ్యర్ సైడ్ మూవ్ అవడానికి ఇండియన్ గవర్నమెంట్ ఒక అప్డేట్ ఇచ్చింది. 2030 కల్లా 10,000 ఏసీ ఎలక్ట్రానిక్ బస్సెస్ అయితే మాత్రం మోస్ట్లీ ఇండియాలో లాంచ్ చేస్తామని చెప్పారు. దానివల్ల బిడ్డింగ్స్ ఎక్కువ జరుగుతాయి కాబట్టి ఈ కంపెనీస్ అన్ని పార్టిసిపేట్ అవుతాయి. కొత్త రెవెన్యూ యాడ్ అవ్వడానికి, గవర్నమెంట్ ఈవీస్ టర్న్ అవ్వడానికి ఏదైతే అప్డేట్స్ ఇస్తున్నాయో ఇవి మనం పాజిటివ్గా అయితే మాత్రం తీసుకోవచ్చు. ఎటర్నల్ కంపెనీ ఈరోజు 5% మొమెంటం ఇచ్చింది. దానికి రీజన్ కోటెక్ సెక్యూరిటీస్ వాళ్ళు బై రికమెండేషన్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని 375కి అయితే మాత్రం ఇంప్రూవ్ చేయడం జరిగింది. అందువల్ల హైయర్ సైడ్ మొమెంటం చూసాం. ఈవెన్ ఇండిగో అండ్ పాలీక్యాబ్ కూడా అప్ సైడ్ మొమెంటం ఇచ్చినాయి కదా. దానికి రీజన్ ఇండిగోకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కి CEO అండ్ MDగా వర్క్ చేసిన ఎలోక్ సింగర్ అయితే మాత్రం అపాయింట్ చేశారు. ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ రావడం, జెఫ్రీస్ వాళ్ళు కూడా కంపెనీ మీద బై రికమెండేషన్ ఇస్తూ 6,140కి అప్గ్రేడ్ చేయడం. పాలీక్యాబ్ మేనేజ్మెంట్స్ పరంగా Q4 ఫ్లాట్గానే ఉంటాయి, కానీ ఫినాన్షియల్ ఇయర్ 27 టైంకి అయితే మాత్రం సెకండ్ హాఫ్ ఇయర్లీకి మళ్ళీ రిజల్ట్స్ నార్మలైజ్ అవుతాయనే స్టేట్మెంట్స్ ఇవ్వడంతో పాలీక్యాబ్ కూడా హైయర్ సైడ్ మూవ్ అవడం అయితే చూద్దాం. మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అన్ని కూడా నేను క్విక్గా అనలైజ్ చేసింది మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సీ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.